శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మనకు కొత్త సంవత్సరం అయితే మొదలైంది కదండి. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాము. మనకు ఏప్రిల్ 9వ తారీఖు నుండి మనము శోభకృతు నామ సంవత్సరాన్ని వదిలి మనకు క్రోధి నామ సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టాం. మనకు తెలిసినటువంటి విషయం. మనకు తెలుగు నామ సంవత్సరాలు కూడా 60 నామ సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 నామ సంవత్సరాలన్నీ కూడా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు వచ్చింది కదా, దీన్ని మళ్ళీ చూడాలంటే మళ్ళీ 60 సంవత్సరాల దానిక సీరియల్గా ఉంటుంది. ఇది మళ్ళీ ఇప్పట్లో రాదు, 60 సంవత్సరాల తర్వాత వస్తుంది. క్రోధి నామ సంవత్సరం అనేది కూడా ఇది మంచిదే. చాలామంది కోపం ఉంటుంది, గొడవలు అవుతాయి, అవి అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ సిద్ధాంతాన్ని పాటించేటువంటి వారికే సమస్య. మంచితనంతో ఉన్నటువంటి వారికి అన్ని రోజులు అన్ని కాలాలు మంచిగా జరుగుతాయి. కొందరికి అంటే కొంతమందికి మాత్రమే ఆ క్రోధి కోపంతో వాళ్ళకు చాలా నష్టాలు కష్టాల పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, క్రోధి నామ సంవత్సరంలో కొన్ని అంటే ఒక 3 రాశుల సంపాదన ఆకాశాన్ని అంటబోతుంది. వాళ్ళకి కష్టము. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సమస్య ఫైనాన్షియల్గా ఉంటుందండి. ఫైనాన్షియల్గా ఉంటుంది. అయితే ఎవరికి ఏ స్థాయిని బట్టి ఆ స్థాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఒక 100 కోట్లు ఉన్నటువంటి వాడికి సమస్య లేదని మనం అనుకోవద్దు. వాడికి సమస్యలు ఉంటాయి, అతనికి సమస్యలు ఉంటాయండి. కాకపోతే మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఉండవు, భారీ ఎత్తున ఉంటుంది. 100 కోట్లు సంపాదన పరుడైతే అతనికి ఒక 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, 8 కోట్లు కావాలి, 5 కోట్లు కావాలి, నాకు అవసరం ఉన్నది అంటారు. అదే మధ్యతరగతి వాడికి ఆ కోట్లు ఇస్తే 50 లక్షలతో సరిపెట్టుకొని నా జీవితం ఇంతే అనుకుంటాడు. ఇంకా స్థాయిని బట్టి నెలకు ఒక 10,000 సంపాదించే వాళ్ళు కూడా సమస్యలు ఉంటుంది. అయ్యో నాకు ఒక 20,000 కావాలి, 30,000 కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, నాకు అవసరం ఉన్నది అంటాడు. ఏ స్థాయిని బట్టి ఆ స్థాయి సమస్యలు అయితే తప్పకుండా ఉంటాయి. సంపాదన పరంగా కూడా జాక్పాటు కొడతారండి ఈ 3 రాశులలో పుట్టినవారు. ఆ సమస్యలన్నీ కూడా అధిగమిస్తారు. మీరు మీకు సమస్యలు అనేది ఉండవు. ఇంకా మీరు మర్చిపోండి సమస్యలన్నీ. దర్జాగా బ్రతకండి, కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బ్రతకండి. ఆ భగవంతుడు ఒక అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు, ఒక వరాన్ని ఇచ్చాడు మీకు. ఇన్ని రోజులు కష్టపడ్డావు, ఇకనైనా సంపాదించి తీరు, నీకు ఇస్తున్నాను, నీకు అవకాశం ఇస్తున్నాను, గేట్ ఓపెన్ చేశాడు. వెళ్ళు సంపాదించుకోపో అని చెప్పేసి. కానీ ధర్మబద్ధంగా ఉండు, న్యాయబద్ధంగా ఉండు, నిజాయితీగా ప్రవర్తించు. డబ్బు వచ్చిందని అహంతో నీ కళ్ళు నెత్తికి ఎక్కించుకోకు, గర్వంగా ఉండకు. నార్మల్గానే ఎంత సంపాదించినా అంత ఒదిగి ఉండు అని చెప్పేసి ఆ భగవంతుడు నీకు 4 విషయాలు చెప్పి బయటకు వదిలిపెట్టాడండి. ఆ టైము మనకు ఆ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా సార్థకతం చేసుకోవాలి. నిజమండి. ఎప్పుడైతే నిజాయితీగా ఎలాంటి అహం లేకుండా ఉన్నటువంటి వారు ఈరోజు కోట్లు సంపాదించబోతున్నారు నిజంగా. అందుకే ఎప్పుడు కూడా ఒకటే పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకటే పని అంటే ఏదైనా 4 దిక్కుల 4 రకాలుగా ఆలోచించకండి. దాన్ని వెంబడించండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ పంట పడుతుంది. ఒక వ్యాపారం నడవలేదని ఇంకొక వ్యాపారాన్ని పెడితే అది నడవదు, అది నడవకపోతే ఇంకొకటి పెడితే ఇంకొకటి నడవదు. ఎన్ని పెట్టుకున్నా పోయినా నీకు వ్యాపారాలు నడవవు. కానీ ఏదైనా ఒక వ్యాపారాన్ని బట్టి దానికి ఉన్నటువంటి లూప్ హోల్స్ అనేది మనం పసిగట్టి, అసలు వ్యాపారం నేనెందుకు చేస్తే నడుస్తలేదు, బయటవాడు ఎందుకు చేస్తే నడుస్తుంది అని నీకున్నటువంటి లూప్ హోల్స్ అనేది వెతకండి. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఈ రోజులలో చాలామంది ఏం చేస్తున్నారంటే సంపాదించాలన్న ఒక ఆతృతతో అన్ని డిఫరెంట్గా ఆలోచించి ఎదుటివాడిని చూస్తే భయపడతారు. అయ్యో వీళ్ళు ఇంతకంటే నాకంటే బాగా చేస్తున్నారు అని వాడు మనసులో తిరుగుతుంది. నేను ఒకతనికి బ్రాహ్మణ కుటుంబం, బ్రాహ్మణుడు నా దగ్గర కరెక్షన్ తీసుకుంటే, నీకున్న పరిస్థితులు ఇప్పుడు ఈ పౌరోహిత్యం చేసినా కూడా ఏం వెళ్ళట్లేదు సార్, నాకు చాలా ఇబ్బందిగా ఉంది,
నేనే అందరికి జాతకాలు చెప్తాను, కానీ నాకు ఫైనాన్షియల్గా ఎదగట్లేదు, నా పిల్లలు ఎదుగుతున్నారు, ఇంకా నేను ఇలాగే ఉంటున్నాను, ఏదైనా మీరు నాకు సలహా ఇవ్వండి. నాకు జ్యోతిష శాస్త్రం తెలుసు కానీ మనకు న్యూమరాలజీ అనేది నాకు పెద్దగా తెలియదు. మీరు అంటున్నారు కదా 270 degrees 360 degrees లో పేరు మార్చుకుంటే మీ వ్యవస్థే మారిపోతుంది అని చెప్పేసి అన్నారు కదా. ఆ న్యూమరాలజీ కరెక్షన్ ఏదో నాకు ఇవ్వండి సార్ అని నా దగ్గర ఫోన్ లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నారు. నేను అతనికి చెప్పాను, నీకు బాగుంటుంది, అన్ని విధాలుగా మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది నీకు తప్పకుండా వస్తుంది. నీవు పూజా సామాగ్రి షాప్ ఒకటి నీకు పరిసర ప్రాంతాలలో నీ ఉన్న విలేజ్లో అక్కడిక్కడో పెట్టేసుకో, సిటీకి అయినా వెళ్ళి పెట్టుకో, నడుస్తుంది అని నేను చెప్పాను. చెప్తే నేను ఆ కాన్ఫిడెంట్ బాగుంది అతనికి. సార్ మీరు చెప్పింది నిజం సార్, నాకు అన్ని తెలుసు, ఇట్లా తెలుసు అట్లా తెలుసు అని అన్నాడు. ఒక రోజు పోయి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పూజా సామాగ్రి షాపులు చాలా వచ్చేసాయి. అబ్బా సార్ నా వల్లగా సార్, ఎందుకంటే నాకంటే మేధావులు హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు సార్, హోల్సేల్గా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు సంపాదన డబ్బు వేస్ట్ అవుతుంది అని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అంటే మనస్సు డిసప్పాయింట్ అవుతున్నాడు. వాడు బాగా సంపాదించడం దేవుడు పుట్టించాడు, వాడిని దేవుడు బిడ్డనా, వాడు ఏమన్నా పైనుంచి ఊడిపడ్డాడా? మనిషే. ఆ మనిషి అంతా ఆ రేంజ్కి రావడానికి ఒక చిన్న స్థాయి నుండి ఆ రేంజ్కి ఎదిగాడు. ఎందుకంటే భయపడడం? వాడు బాగా సంపాదిస్తున్నాడు, వాడు పెద్ద బిల్డర్, పెద్ద ఇల్లు కట్టిస్తాడు, ఎవరైనా కట్టించవచ్చు, అన్ని విధాలుగా చేయవచ్చు, తప్పులేదు. నిజమండి. మీరు అట్లా డిసప్పాయింట్ అయితే అసలు ఏది సంపాదించలేరు, ఏది ముందుకు నడవలేదు. మనిషి ఈ రోజులలో మనిషి మీద మనిషి తొక్కి మరి నిలబడుతున్నారు. నిజంగా అంత కాంపిటీషన్ ఉన్నది. అయినా మన సత్తా ఏంటో మనం నిరూపించుకోవాలి, మన సత్తా ఏంటో మనం నిరూపించి చూపెట్టాలి. నిజమండి. ఈవెన్ మీరు చెప్పడం ఈజీ, చేసి చూడడం అనేది హార్డ్ అంటారు కదా. నిజంగా నేను ఏదైనా సాధిస్తానండి, ఏదైనా. ఇప్పుడు నాకు ఏరోప్లేన్ ఇవ్వండి, నేను నడిపి చూపించకపోతే అడగండి, ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తాను అంతే. మరి ఏదో నాకు ఆ లైట్లు స్విచ్ బోర్డు తెలియకపోతే ఇమీడియట్లీ కాదు, ఒక్కసారి అతని పక్కన కూర్చొని ఒక 2-3 సార్లు చూసి అబ్జర్వ్ చేసుకొని ఆలోచించి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నేను కూడా విమానాన్ని నడుపుతాను. ఎస్, ఎందుకంటే మనకు పట్టుదల, ఖచ్చితంగా పట్టుదల అనేది ఉండాలి, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా చేయగలుగుతాం. నేను చెప్తున్నాను కదా, 100% అండి. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులలో అతి సంతోషంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని అంటే మళ్ళీ నేనే. గుర్తుపెట్టుకోండి, నాకే టెన్షన్స్, ఏ బాధలు ఏం లేదు, హ్యాపీ. ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు నడుస్తున్నాను, పర్ఫెక్ట్గా దాని మూమెంట్ చేస్తున్నాను. ఏం ప్రాబ్లం, హ్యాపీగా మీరు కూడా నాలానే ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు జీవితాన్ని ఎదగలేరు, అసలు పైకి రాలేరు. గుర్తుపెట్టుకోండి. కర్కాటక రాశిలో పుట్టిన, మకర రాశిలో పుట్టిన, కుంభరాశిలో పుట్టిన ఎంత అద్భుతమైనటువంటి రాశులు అండి ఇవి. మామూలుగా లేవండి ఈ 3 రాశులు. ఎక్సలెంట్ రాశులు. స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంది. కర్కాటక రాశి వారు జాక్పాట్ కొడతారు ఈ క్రోధి నామ సంవత్సరంలో. అదేవిధంగా మకర రాశి వారు చూస్తే ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. నెక్స్ట్ కుంభరాశి వారు ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1గా ఉంది. ఎందుకంటే మంచి రాశులండి. కర్కాటక, మకర, కుంభ అనేది కూడా చాలా అత్యద్భుతమైనటువంటి రాశి. అయితే దీనికి ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని, మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఏలినాడు శని. కుంభరాశి వారికి శని నడినెత్తి మీద కూర్చుంది. మకర రాశి వారికి ఎండింగ్ దశలో ఉంది, అయిపోతుంది ఇంకా. అయితే పోతూ పోతూ మిమ్మల్ని కోటీశ్వరులను చేసిపోమని ఆ భగవంతుని కోరుకోవాలి, శనీశ్వరుణ్ణి. అయ్యా నేను చేసిన తప్పులు నేను మన్నించు, ఇక నుంచైనా నేను చక్కగా బ్రతుకుతాను, మంచి ప్రవర్తనతో నేను ముందుకెళ్తాను, ఎవరికి అన్యాయం చేయను, నాకున్నటువంటి కర్మలు, గత జన్మలు ఉన్నటువంటి పాపాలు, కర్మలన్నీ కూడా తొలగించు, నన్ను ఇప్పటి నుండైనా నేను నిజాయితీగా చక్కగా బ్రతుకుతానని ఒక్కసారి శని హోమం ద్వారా భగవాన్ని ప్రసన్నం చేసుకోండి. నేను శని హోమం చేస్తున్నాను మే 4వ తారీఖున. ప్రతి ఒక్కరూ ఈ శని హోమంలో ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. మీరు రానవసరం లేదు, మీ గోత్రనామాలు పంపిస్తే నేనే శని హోమం జరిపిస్తాను. మీకు తప్పకుండా శనికి సంబంధించిన వీడియో పంపిస్తాను. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మేషరాశి నుండి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి రోజు మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఆ నర్మదా నది పుష్కర జలాన్ని కూడా మీకు పంపిస్తాను తప్పకుండా.
ఈ శని హోమం ఎప్పుడు జరిపిస్తున్నాం? నర్మదా నది పుష్కర సమయంలో జరిపిస్తున్నాం. కాబట్టి చాలా చాలా మేలు జరుగుతుందండి. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.